ఒక బందిపోటు దొంగను బంధించినట్టు బంధించి యేసయ్యని తీసుకురావడం తప్పు. యాజకత్వ బాధ్యత నుంచి వైదొలిగి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేనటువంటి అన్న ఎదుట నిలబెట్టడం రెండో తప్పు. అదే ఈయన నా ప్రియ కుమారుడయ్యా, ఈయన నేను ఆనందించుచున్నాను అని సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇంకా ఎవరండి యేసయ్యలో నేరం కనుగొనే శక్తి సామర్థ్యాలు ఎవరికున్నాయి? ప్రభువు మనకు బయలుపరిచి ధ్యానించిన విషయాలను గనక మనం చూస్తే ఇక్కడ కూడా ఇందులో రవ్వంతని న్యాయం కూడా మనకు కనిపించలేదండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నాను. మనము గత 2 వారాల నుంచి న్యాయపు తీర్పు పొందిన యేసయ్య అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భాగంగా యేసయ్యను బంధించడానికి ముందుగా ఆ యొక్క గెత్సెమనే తోటలో జరిగినటువంటి పరిస్థితులను, శిష్యుల హృదయాలు, వారి హృదయాల్లో కలిగినటువంటి భయాందోళనలను మనం చూశాము. ఆ యొక్క భాగాలను చూడనటువంటి వారు మరి క్రింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోలకు సంబంధించిన లింక్ పెడుతున్నాను. దయచేసి మొదటగా మీరు ఆ వీడియో చూసి తదనంతరం ఈ యొక్క 3వ భాగాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. 2వ భాగం చివరిలో పస్కా పశువు వధించినటువంటి ముందు రోజు రాత్రి ఇస్కరియోతు యూదాతో కూడా వచ్చినటువంటి ఆ యొక్క సైనికులు ఎలాంటి నేరము యేసయ్య మీద మోపబడక మునిపే, ఎలాంటి నేరము రుజువు కాబడక మునిపే ఆయనను దౌర్జన్యంగా ఈడ్చుకొని వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఇలాగూ యేసయ్యను పట్టుకున్నటువంటి ఇస్కరియోతు యూదాతో కూడా వచ్చినటువంటి సైనికులు ఆయనను ప్రధాన యాజకుల సభకు లేక సన్హెద్రియ సభకు తీసుకొని వెళ్ళవలసి ఉంది. ఈ యూదుల సన్హెద్రియ సభలో యేసయ్యకు న్యాయ విచారణ జరపాలి. ఆయన చేసిన నేరము ఏమిటో తెలుసుకొని, ఆయన ఒకవేళ నేరము చేసినట్లయితే ఆ నేరానికి తగినటువంటి శిక్షను వేయాలి. అయితే రేపటి ఉదయాన పస్కా పశువును వధిస్తారు అనగా ఇశ్రాయేలు ప్రజలు మచ్చలేనటువంటిది, ముడత లేనటువంటిది, కలంకం లేనటువంటిది ఆయన ఒక 7 ఏడాది వయసు గల గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని పస్కా బలిగా వధించవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో మనము మన దృష్టిని కొద్దివైపు శిలువ వైపుకు మరలిద్దాం. యేసయ్య మన అందరి పాపాలను తన మీద వేసుకొని మనందరి నిత్య రక్షణకు ఆయన కారకుడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా యేసయ్యలో ఎటువంటి కలంకము కానీ, మచ్చ కానీ, దోషము కానీ ఉండకూడదు. పస్కా బలి పశువును ఎలాగో ఆ యొక్క యూదులు జాగ్రత్తగా పరిశీలించి మచ్చ, డాగు, దోషము, కలంకము కనుగొనకుండా ఎలాగో ఆ యొక్క పస్కా పండుగను పవిత్రంగా ఆచరిస్తారో అలాగే మన రక్షకుడైన యేసు ప్రభు శిలువ కార్యం ముందు కూడా ఆయనలో ఏదైనా డాగు కానీ, మచ్చ కానీ, కలంకము కానీ, ముడత కానీ అటుది ఏదీ లేకుండా ఆయన తన్ను తాను పరిశుద్ధునిగా మనందరి పాపముల కొరకు తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన అప్పగించుకోవాలి కనుక ఆయన కూడా ఈ రాత్రి కాల సమయంలో పరీక్షించబడవలసి ఉంది. మీరు గమనించినట్లయితే యూదా ప్రజలు ఈ రోజు కనుక పస్కా బలి పశువును వధిస్తే వారు ఎంత బలమైన, ఎంతటి మచ్చలేనిదైనా, ఎంతటి స్వచ్ఛమైన పస్కా బలి పశువును వధించినప్పటికీ మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం పస్కా పశువు వధించినటువంటి రోజున మళ్ళీ మరి ఒక గొర్రె పిల్లను తీసుకొని అందులో మళ్ళీ మచ్చ లేకుండా, డాగు లేకుండా స్వచ్ఛమైన ఏడాది గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ ఆ యొక్క యూదులు అర్పించవలసి ఉంటుంది. ఇలాగున యూదులు బ్రతికున్నంత కాలము పదే 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 బలులు అర్పించవలసి ఉంటుంది. అయితే యూదులు ఒక పస్కా బలి అని మాత్రమే కాదు, యెహోవా దేవునికి దహన బలి కావచ్చు, సమాధాన బలి కావచ్చు, మరి ఏ బలైనా సరే అర్పించినప్పుడు ఆ యొక్క గొర్రె పిల్ల నిర్దోషమైనదిగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఒక ఇశ్రాయేలీయుడు తను చేసిన పాపం నిమిత్తం ఒక జంతువును బలిగా అర్పించాడు అనుకున్నాం. ఆ యొక్క బలితో ఇశ్రాయేలుని యొక్క పాపానికి సంపూర్ణ సిద్ధి కలగదండి. ఎందుకంటే అతడు అర్పించినటువంటి ఆ యొక్క జంతువుల బలి ఆ వ్యక్తి యొక్క పాపానికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేవు, శాశ్వతమైన పరిష్కారము కాదు. అతడు ఏటేటా నిరంతరము దేవుని ఎదుట తన పాపముల కొరకు ఆ జంతువు యొక్క రక్తాన్ని ఒలికించవలసిన అవసరం ఉంది.
అయితే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడెను అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. మళ్ళీ తిరిగి అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఈయన అయితే మన పాపముల నిమిత్తము సదాకాలం నిలుచున్నటువంటి ఒక్క బలిని అర్పించినాడు అని మనం చదువుతాము. హెబ్రీ గ్రంథకర్త యొక్క మాటల అర్థం ఏమిటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందుతారో, ఆయన చేసిన శిలువ యాగం మీద నమ్మిక ఉంచుతారో, ఆయన రక్తం వలన నా పాపములు కడగబడ్డాయని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వారు గ్రీసు దేశస్థుడు కానీ, యూదుడు కానీ, ఇశ్రాయేలుడు కానీ, భారతదేశానికి చెందినవారు కానీ, అమెరికా దేశానికి చెందినవారు కానీ, మరి ఏ దేశానికి చెందిన వారైనా సరే వారి పాపముల నిమిత్తం విడిపించబడతారు. అలాగే ఇశ్రాయేలీలు అర్పించినట్లుగా ఏటేటా నిరంతరము దేవుని సన్నిధిలో మన పాపములకు బలి అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సదాకాలము శాశ్వత కాలం నిలుచున్నటువంటి ఒక్క బలిని ఆయన యందు విశ్వాసముంచు వారందరి పట్ల యేసు ప్రభు అర్పించాడని ఈ యొక్క మాటల యొక్క ఉద్దేశం. రోజు ఒక ఇశ్రాయేలీయుడు తన పాపముల కొరకు ఒక జంతువును బలిగా అర్పించినట్లయితే అది అతని పాప విమోచనకు శాశ్వతమైన పరిష్కారం కాదు. అయినప్పటికీ అతడు ఆ జంతువులో బలికి అర్పింపకూడనటువంటి అయోగ్యకరమైన విషయములు ఏమైనా ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ జంతువులో మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు. ఇలాంటి అనేకమైన విషయాలను ఆ యొక్క ఇశ్రాయేలీయుడు చూడాలి, గమనించాలి, పరీక్షించాలి. మరి సదాకాలము నిలుచున్నటువంటి శాశ్వతమైన పాప విమోచన క్రయధన బలిని యేసు ప్రభు వారు మన కొరకు చేస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభునందు ఇంకెంతగా చూడాలి, ఇంకెంతగా పరీక్షించాలి, ఇంకెంతగా గమనించాలో మీరు ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు పుట్టినప్పటి దగ్గర నుండి సాతానుడు చేసిన ప్రయత్నాలు ఇవే. ఎందుకంటే ఒక చిన్న మచ్చ కానీ ఆ జంతువులో కనబడినట్లయితే ఆ జంతువు ఇశ్రాయేలు పక్షాన బలిగా అర్పింపకూడదు. అలాగే యేసు ప్రభువులో కూడా ఒక చిన్న లోపము కనుక కనిపెట్టినట్లయితే యేసు ప్రభు కూడా మనుషులందరి పాప విమోచన క్రయధనం చేయుటకు సరిపోడు. మనమైతే చాలా సులువుగా చెప్పుకుంటున్నాం, కానీ ఇశ్రాయేలుడు అర్పించే జంతువుకు మచ్చ ఉండకూడదు, నిర్దోషమైనదై ఉండాలి, స్వచ్ఛమైనదై ఉండాలి అని. మరి ఇలా 2 మాటలు 3 మాటలతో మనము ఈ మచ్చ డాగు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే అది మన మీద అంతగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే ఆ జంతువుకు ఎటువంటి అవలక్షణములు ఉండకూడదు అనేటువంటి వాటిలో మనం కొన్నిటిని గమనిస్తే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం గమనిస్తే దానిలో లోపము గాని అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినేడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. మరి అలాగే లెవ్యాకాండము 22వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తే మనకు దాదాపుగా ఆ యొక్క ఇశ్రాయేలుడు అర్పించేటువంటి జంతువులో ఉండకూడనటువంటి 13 రకములైన అవలక్షణములను మనం గమనిస్తాము. మీరు స్క్రీన్ మీద జాగ్రత్తగా గమనించండి. మొదటిదిగా అది దోషము లేనిదై ఉండాలి. లెవ్యాకాండము 22వ అధ్యాయము 19వ వచనం. రెండవదిగా అది కలంకము లేనిదై ఉండాలి. లెవ్యాకాండము 22వ అధ్యాయం 20వ వచనం. అది గ్రుడ్డితనం లేకుండా ఉండాలి, కుంటిదేమి లేకుండా ఉండాలి, కొరత గలదేమి, గడ్డలు గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, ఇవన్నీ 22వ వచనంలో మనం చూస్తున్నాము. తులు నులిపిన దానినే గాని, విరిగిన దానినే గాని, చితికిన దానినే కాని, కోయబడిన దానినే కాని, మరి ఇవేవైనానో సరే ఆ యొక్క జంతువులో గనక మనకు కనిపిస్తే ఆ జంతువు ఒక ఇశ్రాయేలీయుడి పక్షాన అంగీకరించబడదు. ఇశ్రాయేలు దేవునికి ఒక పస్కా పండుగ ఆచరించడానికైతేనేమి, ఒక దహన బలి అర్పించడానికైతేనేమి, ఒక సమాధాన బలి అర్పించడానికైతేనేమి, మరి ఏ బలి అర్పించినప్పటికీ కూడా ఆ యొక్క జంతువుల్లో ఇటువంటి అవలక్షణములు అనేటువంటివి ఉండకూడదు. మరి ఇంకా బైబిల్ గ్రంథంలో మనం వెతికితే ఇంకా చాలా రకాలైన అవలక్షణాలు మనకు కనిపిస్తాయి. అయితే
సదాకాలం నిలుచున్నటువంటి బలి చేయబోతున్నటువంటి యేసు ప్రభు విషయంలో మరి ఇంకా ఎన్ని అవలక్షణములను తండ్రి అయిన దేవుడు చూడాలి. సదాకాలం నిలుచున్నటువంటి బలిని చేయబోతున్నటువంటి మన రక్షకుడైన యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఇంకెంతగా పరీక్షించాలి. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ పస్కా పశువు వధించబడినటువంటి ముందు రోజు రాత్రి సమయంలో ప్రధాన యాజకుల సభలో జరుగుతున్నది ఇదే. మన రక్షకుణ్ణి తీక్షణంగా పరీక్షిస్తూ ఉన్నారు. ఆయన జీవితంలో, ఆయన పుట్టుకలో, ఆయన నడవడికలో, ఆయన చేసిన పనుల్లో, మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా లోపము దొరుకుతుందేమో. ఎక్కడ లోపము దొరికినా ఈయన బలికి అనర్హుడు అని సాతానుడు నిరూపించడానికి ఏర్పాటు చేసుకున్న సభనే ఈ యూదుల సన్హెద్రియ సభ. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో నాలో నేరం ఉన్నదని ఎవరు స్థాపించగలరని సవాలు విసిరాడు. అప్పుడే అక్కడున్న ప్రజల్లో ఎవరైనాను సరే యేసు ప్రభునందు ఫలాని నేరం ఉన్నదని ఎత్తి చూపినట్లుగా నోరు తెరిచే ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనిస్తాము. అదే అండి ఆయన జీవితం. ఆయన 30 సంవత్సరములు ఈ భూలోకంలో జీవిస్తే ఆయన జీవితం ఎలా ఉంటుందంటే, ఆయన నేను అడవిలో గూడబాతును పోలి ఉన్నాను అంటున్నాడు. అంటే పాపభూయిష్టమైన ఈ లోకంలో తన చుట్టూ పాపం ఉన్నప్పుడు అడవిలో గూడబాత ఎలాగుంటుందో ఆయన పరిశుద్ధంగా తండ్రి అనే దేవుని సంతోష పెడుతూ మాత్రమే జీవించాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మనందరి పాపములకు సరిపోయిన గొర్రె పిల్లగా ఆయన జీవించాడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని కుమారుని గురించి తండ్రి అయిన దేవుడు పలికాడు. తండ్రి అయిన దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఏ రహస్యమైనను, ఏ పాపమైనను, మరి మన కంటికి కనిపించనివి, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నటువంటి మైక్రోస్కోప్లా కానీ మరి వేటికైనాను సరే కనిపించినటువంటివి తండ్రి అయిన దేవుని కంటికి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు, మన హృదయాన్ని పరీక్షించినప్పుడు ఏమి పాపం చేశామో తెలుసు. ఇక మిగిలిన 3.5 సేవా సంవత్సరాల జీవిత కాలంలో ఏం చేస్తున్నాడు, తర్వాత శిలువ కార్యాన్ని ఎలా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చక్కగా తెలుసు. కాబట్టి ఆయనను ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడయ్యా, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఇంత గొప్ప సాక్ష్యము యేసు ప్రభు తన జీవితం నందు కలిగి ఉన్నాడు. ఇక ఆనాడు యేసు ప్రభు ప్రారంభించినటువంటి తొలి దినాలలోనే 40 దినములు సాతానుడు అరణ్యంలో యేసు ప్రభును శోధించాడు. ఎందుకో తెలుసా? ఆ సేవ ప్రారంభ 40 దినాలలోనే యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి పాపముల కొరకై బలిగా అర్పించడానికి పనికిరాడు అనేటువంటి నిరూపించేటువంటి ప్రయత్నంలో ఆ యొక్క శోధకుడు అనగా సాతానుడు 40 దినములు మన రక్షకుణ్ణి ఎంతో శ్రమ పెట్టాడండి. అక్కడ కూడా వాడు పాపము కనుగొనలేకపోయాడు. ఇక రేపు తెల్లవారితే మనందరి పాపముల కొరకు యేసు ప్రభు పస్కా బలి పశువు వధించబడినట్లుగా వధించబడవలసి ఉంది. రాత్రికాల సమయంలో ఆయన పరీక్షించబడుతున్నాడు. దానిని యూదుల సన్హెద్రియ సభ అంటారు. మరి ఇక్కడ చూడడానికి భౌతికంగా మనకు కొద్దిమంది వ్యక్తులు కనిపిస్తున్నారు, కానీ అక్కడ పరీక్షిస్తుంది మాత్రము సాతానుడేనండి. ఎలాగైనా యేసయ్య ఈ బలికి పనికిరాడు అని నిరూపించేటువంటి ప్రయత్నాన్ని సాతానుడు చేస్తూ ఉన్నాడు. అయితే ఆ రాత్రికాల సమయంలో ప్రధాన యాజకులు యేసయ్యకు ఎలాంటి తీర్పు తీర్చారు, ఎలాంటి నేరం ఆయన మీద మోపారు, ఎలాంటి నేరం ఆయన మీద రుజువు గావించబడింది అనేటువంటి విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మొదటగా మనము ఈ యొక్క యూదుల సన్హెద్రియ సభను గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంది. ఇది 70 మందితో కూడినటువంటి యూదుల సన్హెద్రియ సభ. దీనిని గ్రేట్ సన్హెద్రియ సభ అని కూడా అంటారు. ఎందుకు దీనిని గ్రేట్ సన్హెద్రియ సభ అని కూడా అంటారంటే, ప్రతి నగరంలో ట్రిబ్యునల్ గా కూర్చోవడానికి 23 మందితో కూడినటువంటి సన్హెద్రియ సభ ఉంటుంది.
తక్కువ స్థాయి గల సన్హెద్రిన్ సభ. ఈ యొక్క సన్హెద్రిన్ సభలో విచారించిన కేసులు, ఫలితాలు, తీసుకున్న నిర్ణయాలను అప్పీల్ చేయటానికి ఆ యొక్క బాధితులు ఈ యొక్క యూదుల గ్రేట్ సన్హెద్రిన్ సభకు అప్పీల్ చేసుకుంటారు. మనకు మరింత స్పష్టంగా అర్థం కావాలంటే మన భారతదేశంలోనే మనం చూస్తూ ఉంటాము. తాలూకా కోర్టులను, జిల్లా కోర్టులను, హైకోర్టులను, ఆయా స్థాయిల కోర్టులను మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క తాలూకా కోర్టులో గారు వెలువరించినటువంటి తీర్పు ఆ వ్యక్తికి సంతోషదాయకంగా లేకపోతే, ఆ వ్యక్తిని సంతృప్తి పరచకపోతే తిరిగి అతడు పై కోర్టుకు, జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఆ యొక్క తీర్పులో ఆ వ్యక్తి ఇంకా సంతృప్తిగా ఉంటే మరి హైకోర్టుకు అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటాం. అలాగే ఆనాడు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి యూదుల సన్హెద్రిన్ సభలో కూడా తక్కువ స్థాయి సభ్యులతో కూడిన ఈ యొక్క సభలో ఆ యొక్క బాధితులకు న్యాయం జరగలేదనుకున్నా, ఇంకా వారు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా గ్రేట్ సన్హెద్రిన్ సభగా 70 మందితో కూడినటువంటి సభకు వారు వెళ్ళి తిరిగి అక్కడ న్యాయ విచారణ జరిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్రేట్ సన్హెద్రిన్ సభను గురించి మనం ఆలోచిస్తే, ఈ గ్రేట్ సన్హెద్రిన్ సభకు పరిపాలన అధికారం ఉంటుంది. చిన్న చిన్న చట్టాలను రూపొందించే అవకాశం ఉంటుంది. కేసులకు తీర్పు చెప్పడం, యూదా ప్రజల వ్యవహారాలను నిర్వహించడం వంటి ఇంకా మరికొన్ని విషయాలను గురించి ఈ యొక్క యూదుల గ్రేట్ సన్హెద్రిన్ సభ జరుగుతూ ఉంటుంది. ఈ సభకు కూడా పూర్తి స్థాయి అధికారం ఉండదు. ఒక వ్యక్తి దోషిగా తేలితే ఆ వ్యక్తిని కొద్ది వరకు శిక్షించి చెరసాలలో వేసే అధికారం ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి మరణశిక్ష వేయటం వంటి పెద్ద పెద్ద అధికారాలను ఈ సభ కలిగి ఉండదు. ఒకవేళ యూదుల గ్రేట్ సన్హెద్రిన్ సభలో వ్యక్తి చేసిన నేరం రుజువై ఇతడు మరణశిక్షకు పాత్రుడని తేలితే ఆ మరణశిక్ష అమలు చేసే అధికారం ఈ యొక్క సభకు లేదు. వెంటనే ఆ వ్యక్తిని అప్పటి యూదా గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఆ పిలాతు తిరిగి ఆ వ్యక్తి యొక్క కేసులో న్యాయ విచారణ జరిపి అతడు అక్కడ కూడా దోషి అని తేలితే, ఇతడు మరణశిక్షకు పాత్రుడని తేలితే ఆ వ్యక్తికి మరణశిక్ష అమలు చేయవలసి ఉంటుంది. అలా కాని పక్షంలో ఈ వ్యక్తి పాపం చేయలేదు అనుకుంటే ఆ వ్యక్తిని విడిపించి ఆ వ్యక్తికి తగిన భద్రత కల్పించవలసిన ఆవశ్యకత కూడా ఆ యొక్క గవర్నర్కు ఉంటుంది. మరి అలాగే ఈ గ్రేట్ సన్హెద్రిన్ సభలో మనము గమనించవలసిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యూదుల పండుగలు, ఆయా ప్రాముఖ్యమైన సెలవు దినాలలో ఈ యొక్క గ్రేట్ సన్హెద్రిన్ సభ కూడా సెలవు దినాలు పాటిస్తుంది. అయితే మనం ఇంతవరకు చెప్పుకున్నట్లుగా యేసయ్యను ఈడ్చుకొని ఇస్కరియోతు యూదాతో కూడా వచ్చిన సైనికులు ఈ యొక్క సన్హెద్రిన్ సభకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే వాస్తవికంగా ఈ యొక్క సన్హెద్రిన్ సభ సెలవు దినంలో ఉంది. ఇక్కడే మనకు మొదటి లోపం కనిపిస్తూ ఉంది. ఎందుకండి? యేసయ్య చేసినంత పెద్ద నేరం ఏంటి? రేపు ఉదయాన పవిత్రంగా పస్కా పశువును ఆచరించవలసిన యూదా ప్రజలు హుటాహుటిన హడావుడిగా ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో యేసయ్య విషయంలో ఎందుకు అంత కఠినంగా ఆ యొక్క సభను ఏర్పాటు చేయాలి? ఇక్కడ యూదా ప్రజలకు యేసయ్య పట్ల ఉన్నటువంటి ద్వేషము, పగ మనకు కొట్టొచ్చినట్లుగా కనబడతలేదా? ఆ రోజు సెలవు దినాల్లో సన్హెద్రిన్ సభలో యేసయ్యను విచారించడమే వారు చేసిన మొదటి తప్పు అయితే, రాత్రి సమయంలో యూదుల సన్హెద్రిన్ సభ అనేది జరగకూడదండి. అయితే అప్పటి రోమా ప్రభుత్వపు చట్ట ప్రకారము యేసయ్యకు ఎలాంటి న్యాయ విచారణ జరగాలి అంటే, మొదటగా యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రధాన యాజకులతో కూడినటువంటి సన్హెద్రిన్ సభకు హాజరు కావాలి. అక్కడ దోషారోపణ రుజువైతే ఈ యేసయ్య మరణశిక్షకు పాత్రుడు అనేటువంటి బలమైన సాక్ష్యం కనుక వారికి దొరికితే వారు తీసుకెళ్లి పిలాతు సమక్షంలో యేసు ప్రభును ఉంచాలి. అంటే మొదటగా యూదుల సన్హెద్రిన్ సభలో యేసయ్యను ప్రవేశపెట్టాలి. తర్వాత రోమా ప్రభుత్వపు అధికారి ఎదుట యేసయ్య నిలబడవలసి ఉంది.
అయితే యేసయ్య విషయంలో ఇవేవి కూడా చట్టబద్ధంగా జరగలేదు. ఇవేవి కూడా చట్టానికి వ్యతిరేకంగానే జరిగాయండి. ఆ యొక్క రాత్రికాల సమయంలో హుటాహుటిన హడావుడిగా యేసయ్యను బంధించి రోమా సైనికులు ప్రధాన యాజకుడైన సన్హెద్రిన్ సభకు తీసుకొని వెళ్ళాలి. కానీ అలా కాకుండా యేసయ్యను అప్పటి ప్రధాన యాజకుడైన కయపకు మామగా ఉన్నటువంటి అన్నా వద్దకు తీసుకొని వెళ్ళారు. అసలు ఈ అన్న ఎవరండి? అప్పటి ప్రధాన యాజకుడు కాదు. ఆయన కయపకు ముందుగా ప్రధాన యాజకత్వం చేసినటువంటి వాడు. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకత్వంలో లేడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన తన ప్రధాన యాజకత్వ బాధ్యతల నుంచి రిటైర్డ్ అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రధాన యాజకత్వ బాధ్యతల నుంచి రిటైర్డ్ అయినటువంటి అన్నకు యేసుక్రీస్తుకు ఈ సమస్యతో ఏమి సంబంధం? ఎందుకు యేసు ప్రభువారు ఆ యొక్క అన్న ఎదుట హాజరు కావాలి? ఇందులో మీకు ఎక్కడైనా యేసు ప్రభు విషయంలో ఇది న్యాయమే అని మీకు అనిపిస్తుందా? ఉదాహరణకు ఒక నేరస్తుని మీద పోలీస్ శాఖ వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఆ యొక్క న్యాయ విచారణ కోసం నేరుగా ఆ శాఖకు సంబంధించినటువంటి జడ్జి గారి ఎదుట ఈ యొక్క నేరము మోపబడినటువంటి వ్యక్తిని నిలవబెట్టాలి. అలా కాకుండా జడ్జి గారి వద్దకు తీసుకెళ్లకుండా ఆ ఎఫ్ఐఆర్ చేసినటువంటి వ్యక్తిని ఏ గ్రామ పెద్ద మనిషి వద్దకో లేకుంటే ఏ సమాజంలో ఉన్నత స్థాయి గల వ్యక్తి దగ్గరకో లేదా రిటైర్డ్ అయి అధికారంలో లేనటువంటి జడ్జి గారి వద్దకో ఆ యొక్క నేరం మోపబడిన వ్యక్తిని న్యాయ విచారణకు ఎలా పంపిస్తారండి? అది తప్పు కాదా? అలాగే ఆనాడు ప్రధాన యాజకత్వపు బాధ్యతల నుంచి వైదొలిగినటువంటి అన్న సమక్షంలో యేసు ప్రభు నిలబెట్టడం అనేది తప్పు కాదా? ఇది ఎంత మాత్రం న్యాయమైన విషయము. అయితే ఇక్కడ మనము కొంత చరిత్రను తెలుసుకోవాలి. పైకి చూడడానికే కయప ఆ కాలపు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, కానీ పరిపాలన, వ్యవహారము, విధి విధానాలు అన్నీ కూడా అన్న చెప్పినట్లుగానే జరిగేవి. మన భాషలో చెప్పుకోవాలంటే మాజీ ప్రధాన యాజకుడైన అన్న సలహా లేనిది, అన్న ఒప్పుకొనిది యొక్క ప్రస్తుత ప్రధాన యాజకుడైన కయప ఏమీ చేయలేడండి. ఒక నామమాత్రపు ప్రధాన యాజకుడని మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు అన్న పట్టుబట్టి యేసయ్య విషయంలో అంత చొరవ చూపాడంటే, బైబిల్ పండితులు, చరిత్రకారులు మనకేం చెప్తున్నారంటే, బైబిల్ బాగా చదివిన వారికి గుర్తుంటుంది. ఒక సందర్భంలో యేసు ప్రభువారు దేవాలయంలో ప్రవేశించి అక్కడ రూకలు మార్చువారిని, పావురాలు అమ్మవారిని, గువ్వలు అమ్మవారిని చూసి నా తండ్రి ఇంటిని వ్యాపారపు నిలయంగా చేసినారని రాళ్లతో కొరడాలు చేసి వారి పట్ల కఠినంగా వ్యవహరించినటువంటి స్థితిని మనం చూస్తాము. ఈ యొక్క పరిపాలన వ్యవహారం మొత్తము అన్న సమక్షంలోనే జరిగేది. అన్న నియమించినటువంటి ఆ యొక్క వ్యక్తుల పట్ల యేసు ప్రభు కఠినంగా వ్యవహరించడం అన్న యొక్క అహము దెబ్బతీసింది. అలాగే దేవాలయానికి వచ్చే వారికి అధిక పన్నులు వేసేటువంటి వారు ఇప్పుడు దేవాలయంలో నుంచి వారిని వెళ్ళగొట్టడం వల్ల అప్పటి ప్రధాన యాజకుల ఆదాయం కూడా తగ్గిపోయింది. ఇటువంటి మొదలగు అనేక కారణాల చేత యేసయ్యను పట్టుబట్టి ప్రధాన యాజకత్వ అధికారంలో లేనప్పటికీ కూడా అన్న యేసయ్యను పట్టుబట్టి తన సమక్షంలోకి పిలిపించుకున్నాడండి. అంటే ఇక్కడ అన్న యేసయ్యకి ఏం చెప్పదలుచుకున్నాడంటే, నేను అధికారంలో లేకపోయిండవచ్చు, నన్ను చూడు, నేనెంత శక్తిమంతున్నో, నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తాను, చూడు ఈ రోజు నిన్ను నా ఇంటికి సంఖ్యలతో రప్పించేశాను చూడు అనేటువంటి ఒక రకమైన ఆహాన్ని కూడా అన్న అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్న యేసయ్యను మరి ఎలాగో విచారిస్తున్నాడో గనక మనం చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలను గనక మనం గమనిస్తే, అంతటా సైనికులను సహస్రాధిపతియు
యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. అలాగే మనము 19వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా చదువుకుందాం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడగగా, యేసు, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములలోను దేవాలయములలోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమియు మాట్లాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడినెడలా ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడినెడలా నన్నేలో కొట్టుచున్నావనెను. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. ఇక్కడ యోహాను గారు చాలా చక్కగా అన్న సమక్షంలో యేసయ్యకు జరుగుతున్నటువంటి న్యాయ విచారణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అన్న చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే యేసయ్యను రహస్య కుట్రదారుడు అని నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవికంగా ఏ నేరస్తుని విషయంలోనైనాను న్యాయ విచారణ ఎలా ప్రారంభమవుతుందంటే, ఇప్పటి మన భారతదేశ చట్టాల ప్రకారం కావచ్చు, అప్పటి రోమా ప్రభుత్వపు అధికారం క్రింద నేరము మోపబడినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎలాగో న్యాయ విచారణ ప్రారంభిస్తారంటే మొదటగా నేరం మోపబడినటువంటి వ్యక్తిని ఆ యొక్క సభలోకి లేదా కోర్టులోకి ప్రవేశపెడతారు. మరి ఈ వ్యక్తి ఫలాని నేరం చేశాడు అని ఆ వ్యక్తి మీద నేరారోపణ మోపబడుతుంది. అందుకు సంబంధించిన సాక్ష్యాలను ఆయా శాఖాధికారులు అందిస్తారు. అక్కడ కూర్చున్నటువంటి న్యాయాధికారి ఆ శాఖకు సంబంధించిన వారు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క సాక్ష్యాల్ని చూసి న్యాయ విచారణ అనేది చేపడతారు. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మాత్రము అంతా కూడా చట్ట వ్యతిరేకంగానే జరుగుతుంది. ఇప్పుడు అన్న సమక్షంలోకి వచ్చినటువంటి యేసయ్యను అన్న ఎలాగో న్యాయ విచారణ జరపాలి? చరిత్రకారులు చెబుతున్నది ఏంటంటే, అప్పటికి అన్న వయసు దాదాపు 70 సంవత్సరముల ముసలి వ్యక్తి. ఇంత అపార జ్ఞానం కలిగినటువంటి అన్న యేసయ్యను ఎలాంటి నేర విచారణ జరపాలి? ఏమయ్యా, అలా నేరం చేశావంట, ఇదిగో దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి, నువ్వేం చెప్తావు దీని గురించి అని అడగాలి. కానీ యేసయ్య ఏం నేరం చేశాడో వారికి తెలియదు కాబట్టి యేసయ్యనే తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంటే నువ్వే నేరం చేశావో చెప్పయ్యా మాకు అన్నట్లుగా. ఏమని పరీక్షిస్తున్నారు? నువ్వు చేసిన బోధలేంటి, నీ శిష్యులకు నువ్వేం నేర్పినావు ఒకసారి మాకు చెప్పు అంటున్నారు. యేసయ్య చేసిన నేరం ఏంటో తెలియకుండానే ఆయనను బంధించి దౌర్జన్యంగా ఈడ్చుకొని వచ్చి అప్పటి అధికారంలో లేనటువంటి ప్రధాన యాజకుని ఎదుట నిలబెట్టడం అతి పెద్ద తప్పైతే, ఇప్పటికి కూడా ఆయన ఏ నేరం చేశాడో తెలియకుండా నువ్వు నీ ఏం నేరం చేశావో చెప్పయ్యా అనే విధంగా ఆయనను ప్రశ్నించడం ఎంత బాధాకరమైన విషయం. యాజకునిగా వైదొలిగినటువంటి ఆ యొక్క అన్న యేసయ్యను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఏం బోధలు చేశావు, నీ శిష్యులకు ఏం నేర్పావని. అంటే నువ్వు రహస్య కుట్రదారుడివి అని నిరూపించేటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ అన్న చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రయత్నంలో అన్న సఫలం కాలేకపోయాడు. యేసు ప్రభువు దానికి ధీటుగా సరైన సమాధానాన్ని ఇచ్చాడు. నువ్వు నన్నేళ్ళు అడుగుతున్నావు? నేను రహస్యంగా నేనేం మాట్లాడలేదు. మీకులాగా రహస్యంగా ఇస్కరియోతు యూదాతో రహస్యమైన ఒప్పందాలను చేసుకోలేదు. నేను ఏం మాట్లాడినా ఏమి చేసినా అది సమాజ మందిరాల్లోనూ బహిరంగ స్థలాల్లోనే చేశాను కదా, వెళ్ళి విచారించి తెలుసుకొని రాపో అన్నట్లుగా యేసు ప్రభు ప్రధాన యాజకత్వపు బాధ్యత నుంచి వైదొలిగిన అన్నతో అంటూ ఉన్నాడు. మరి ఈ సమయంలో ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక బంట్రోతు యేసయ్యను అరచేతులతో కొడుతూ ఉన్నాడండి.
నేరము మోపబడకుండా ఒక బందిపోటు దొంగను బంధించినట్టు బంధించి యేసయ్యని తీసుకురావడం తప్పు. మళ్ళీ చెబుతున్నాను, ప్రధాన యాజకత్వ బాధ్యతల నుంచి వైదొలిగి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేనటువంటి అన్న ఎదుట నిలబెట్టడం రెండో తప్పు. అసలు నేరం ఏంటో తెలియకుండానే తిరిగి యేసయ్యను కొట్టడం అనేది కూడా మరి ఒక తప్పండి. ఎందుకు ఈ బంట్రోతు యేసయ్యను కొట్టి ఉంటాడంటే, ఆయన నేరము మోపబడినటువంటి వ్యక్తి ఆ ప్రధాన యాజకుల సమక్షంలో నిలబడినప్పుడు ఆ వ్యక్తి నేరము చేయకపోని ప్రధాన యాజకుల ఎదుట ప్రాధేయపడేవాడు. అయ్యా, నేను తప్పు చేయలేదు, నన్ను క్షమించండి. లేదా నువ్వు చేశావని ప్రధాన యాజకులు 10 సార్లు అంటే ఎదురు చెప్పలేక, అయ్యా నేను చేశానేమో, అది తప్పు అయిపోయింది, క్షమించయ్యా అని వారి కాళ్ళ వేల మీద పడి బ్రతిమాలుకునేటువంటి వ్యక్తుల్నే ఇంతవరకు అన్న చూశాడు. కానీ అన్న యొక్క హృదయంలో చొచ్చుకుపోయేటువంటి ఇనుప బాణం లాంటి మాటను అన్న ఇంతవరకు చూడలేదు. ఆ యొక్క దేవుని వాక్యం అన్న హృదయం యొక్క మూలను కీళ్లను విభజించింది ఆ మాటతోటి 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అన్న ముఖము చిన్నబోయింది, ఎర్రబారిపోయింది, చిన్నబుచ్చుకైంది, అవమానం పడింది. బహుశా ఇక్కడ నిలుచున్నటువంటి ఆ యొక్క బంట్రోతు ఆ యొక్క ప్రధాన యాజకత్వపు బాధ్యతల నుంచి వైదొలిగిన అన్నకు వీరాభిమాని కావచ్చు. కాబట్టి యేసయ్య చెప్పిన సమాధానంతో ఆ యొక్క అన్న ముఖము వికారము కావటము, అవమానంగా మార్చబడటం వంటి విషయాలను చూసి ఆయన యేసయ్యను అరచేతులతో కొట్టి ఉండవచ్చు. మరి ఇక్కడ రహస్య కుట్రదారుడుగా నిరూపించేటువంటి మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు తిరిగి అన్న యేసయ్యను యూదుల సన్హెద్రిన్ సభకు పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి 70 మందితో కూడినటువంటి ఈ సభలో కూర్చున్న వారందరూ అపరిమితమైన మేధావులండి. వారు ఏదైనా కుయుక్తితో ఒక తీర్పు చెబితే ప్రజలందరూ కూడా వీడు ఈ తప్పు చేసి ఉంటాడు అని నమ్మించేటువంటి మేధావులు గలవారు. వీరు తీర్పు చెప్తే సాక్ష్యాలు అవసరం లేదు, అంతగా ప్రజలను కుయుక్తితో నమ్మించి మోసం చేసేటటువంటి వారు. లోకంలోని మహాజ్ఞానులందరూ ఇక ఇప్పుడు కూడినారు. అందరూ కుయుక్తి పరులే, అందరూ మోసకరమైన వ్యక్తులే. వీరందరూ కూడా యేసయ్య మీద ఏదో ఒక దోషారోపణ రుజువు చేసి ఆయనను మరణ శిక్షకు అప్పగించాలని కుయుక్తితోటే అక్కడ కూర్చొని ఉన్నారు. అన్న సమక్షం నుంచి యేసయ్య యూదుల సన్హెద్రిన్ సభకు విచ్చేశాడు. ఇక్కడ అప్పటి ప్రధాన యాజకత్వపు బాధ్యతలు వహిస్తున్నటువంటి కయప ప్రధాన స్థానంలో ఉన్నారు. మిగతా 70 మంది కూడిన సభ అక్కడ ఉంది. ఇక మరి ఆ సభలో ప్రవేశించారు. బహుశా అక్కడ అన్న సమక్షంలో ఏం జరిగిందని అక్కడ నిలిచి ఉన్న బంట్రోతులను అడిగి ఉంటారు. అన్న ఏమైనా నేరం కనుగొని ఉన్నాడని అడిగి ఉంటారు. అన్న ఏ నేరం కనుగొనలేదు. ఈ యేసు అనే వ్యక్తి ఇచ్చినటువంటి తిరుగు సమాధానానికి అన్న నోటి వెంట కూడా మాట రాలేదని అంటారు. మరి అన్న అల్లుడైన కయపాకు విపరీతమైన కోపము, ఆ సన్హెద్రిన్ సభలో ఉన్న వారికి కూడా విపరీతమైన కోపం వచ్చి ఉండవచ్చు. ఇక ఇప్పుడు వీరు మళ్ళీ తిరిగి యేసయ్య మీద న్యాయ విచారణ చేపట్టారు. అన్న ఎలాంటి న్యాయ విచారణ చేపట్టారో వీళ్ళు కూడా అలాంటి న్యాయ విచారణ చేపడుతున్నారండి. ఎందుకంటే వీరు కూడా ఏమయ్యా ఫలాని నేరారోపణ చేశావంట అని యేసయ్యని అడగట్లేదు. ఎందుకంటే ఆయన ఏ నేరం చేశాడో వారికి తెలియదు. అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనలో నేరమే లేదు. స్వయంగా తండ్రి అయిన దేవుడే ఈయన నా ప్రియ కుమారుడయ్యా, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇంకా ఎవరండి యేసయ్యలో నేరం కనుగొనే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? ఆయన పాపం లేదు, మరి ఎవరు ఆయనను దోషిగా తీరుస్తారు మీరు చెప్పండి? ఇక యూదుల సన్హెద్రిన్ సభలో కూడా ఏం జరుగుతుంది అంటే, ఇక అన్న వేసిన ప్రశ్న వేస్తే ఎటువంటి ప్రయోజనము లేదనుకున్న యూదుల సన్హెద్రిన్ సభ ఇక ఇలా కాదనేసి అబద్ధ సాక్ష్యాల్ని ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. వారి దగ్గర ఉన్న అతి ప్రధానమైన ఆయుధాలలో అబద్ధ సాక్ష్యాల్ని సృష్టించడం ఈ యొక్క యూదుల సన్హెద్రిన్ సభకు అతి పెద్ద ఆయుధం అండి.
మీరు జాగ్రత్తగా మీ బైబిల్‌ను తెరిచి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59, 60 వచనాల్లో మనం చూస్తే 59, 60 వచనాల్ని గనక మనం గమనిస్తే ప్రధాన యాజకులను, మహాసభ వారందరును, ఇక్కడ ప్రధాన యాజకులు, మహాసభ వారందరును అనేది యూదుల సన్‌హెద్రిన్ సభ. వారేం చేస్తున్నారంటే యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 56వ వచనాన్ని కనుక మనం చూస్తే అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యంలో ఒకదానికి ఒకటి సరిపడలేదు. మరి మత్తయి సువార్త, లూకా సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగాల్లో అబద్ధ సాక్ష్యాల్ని ప్రవేశపెట్టడం మొదలు పెట్టారు. ఇదిగో ఈయన అది చేశాడు, ఈయన అది చేశాడు, లేదు ఈయన పలానా రోజు అబద్ధం ఆడితే నేను విన్నాను అనేటువంటి ఒక అబద్ధ సాక్ష్యం, ఈయన ఒకరిని మోసం చేస్తుంటే నేను చూశాను అనేటువంటి ఒక అబద్ధ సాక్ష్యం, ఈయన తన జీవితంలో సరైన నడత నడవలేదు అనేటువంటి ఒక అబద్ధ సాక్ష్యం, ఈయన తన తల్లిని అవమానిస్తుంటే చూశాను అనేటువంటి అబద్ధ సాక్ష్యం, ఈయన ఒకరి పట్ల కఠినంగా వ్యవహరించాడనేటువంటి అబద్ధ సాక్ష్యం, ఇతడు దేశంలోని తిరుగుబాటుదారులకు సహకరించాడనేటువంటి అబద్ధ సాక్ష్యం, ఇతడు రహస్యంగా యూదా జాతిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది ఒక అబద్ధ సాక్ష్యం. ఇటువంటి అనేకమైన అబద్ధ సాక్ష్యాల్ని ప్రవేశపెట్టారు. కానీ మరి అబద్ధ సాక్ష్యాలు నిలబడట్లేదండి. ఒకరు చెప్పినది ఒకరికి సరిపోవట్లేదు, పొంతు కుదరట్లేదు. ఎందుకు వారు ఇంతగా ప్రయత్నిస్తున్నారంటే యేసయ్యను చంపాలి, సిలువ వేయాలి అనేది ఈ యొక్క యూదుల సన్‌హెద్రిన్ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఈ సభకు సిలువ శిక్ష అమలు చేసే అధికారం లేదు. కాబట్టి అప్పటి గవర్నర్ అయిన పొంతు పిలాతు గారి ఎదుట ఈయనను ప్రవేశపెట్టి ఈ యొక్క అబద్ధ సాక్ష్యాలు కనుక రుజువుపరిస్తే ఆయన ఈ యేసయ్యకు సిలువ శిక్ష వేస్తాడు. కాబట్టి అబద్ధ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి సరిపడాలి. కానీ అబద్ధ సాక్ష్యాలు ఒకదాని వెంబడి ఒకటి నిలబడకుండా పోతూ ఉన్నాయి. ఆయన చేసిన బోధలు విన్నవారు, చూసిన వారిలో కొందరు వచ్చేసి ఏమంటున్నారంటే ఆయన మీద మోపుతున్న మూడో నేరం ఏంటంటే దేవాలయాన్ని పడగొడతాడు అనేటువంటి నేరాన్ని మళ్ళీ మోపుతూ ఉన్నారండి. ఆ విషయం మీద కూడా న్యాయ విచారణ చేశారు. 26వ అధ్యాయము 61, 62 వచనాలు గనక మనం చూస్తే వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పానని ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని యేసును అడగగా యేసు ఊరకుండెను. ఇక్కడ మరి ఒక నేరం మోపారు. అదే వీడు అంటే యేసు అనేటువంటి వ్యక్తి దేవాలయమును పడగొడతాడు అనేటువంటి నేరాన్ని ఆయన మీద మోపారు. అయినప్పటికీ యేసు ప్రభువు సేవ చేస్తున్నటువంటి తొలి దినాల్లో యేసయ్య ఈ మాట చెప్పాడు. అది కూడా ఆత్మ సంబంధమైన విషయాలను గురించి ఆయన అక్కడ మాట్లాడాడు. మరి ఆయన చెప్పిన దాంట్లోనూ కూడా మనం చూసుకుంటే కూడా నేరం కనిపించదు. ఎందుకంటే దేవాలయం పడగొడతాను అన్నాడు, తిరిగి 3 దినాలలోనే దాన్ని తిరిగి కడతాను అంటున్నాడు. కాబట్టి ఈ సాక్ష్యం కూడా అక్కడ నిలబడట్లేదు. మరి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అనేకమైన అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెడుతున్నారు. ఏమయ్యా ఫలానా రోజు నువ్వు నీ తల్లిని నిందించావంట కదా అని యేసుని అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు. ఏమయ్యా నువ్వు కైసరుకు పన్నియవద్దని చెప్పావంట కదా అని అంటే ఆయన సమాధానం చెప్పలేదు. ఏమయ్యా నీ శిష్యులను నీవు రహస్య కుట్రదారులుగా తయారు చేస్తున్నావంట కదా అంటే ఆయన సమాధానం చెప్పలేదు. ఇలా వారు ఏం అడిగినను సరే యేసయ్య ఇక మౌనం దాల్చాడండి. చివరికి దేవాలయంలో పడగొడతానన్నావంట కదా, నోరు విప్పి మాట్లాడు అంటే కూడా యేసయ్య మౌనం దాల్చాడు. యేసయ్య మౌనమే వారికి సమాధానం. వారు అనేకమైన అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెట్టినప్పుడు ఆయన మౌనంగా ఉండటం వారి హృదయాలను కలిచివేస్తుంది, వారి హృదయాలను చీల్చివేస్తుంది అనడంలో సందేహం లేదు. మరి ఇక్కడ మనం గనక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే
యేసయ్య వారికి ఏదైనా తిరిగి సమాధానం చెబితే వారు తిరిగి ప్రశ్నించలేరు. ఒక సందర్భంలో శాస్త్రులు, పరిచయులైన వారు యేసయ్య మీద ఎలాగైనా నేరం మోపవలెనని ఉద్దేశించి, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడిగినప్పుడు యేసయ్య వారికేమని దీటైన సమాధానం చెప్పాడంటే, మీలో ఎవనికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడితే దాన్ని మీరు పైకి తీయరా అని యేసయ్య వారికి సమాధానం ఇచ్చినప్పుడు, అక్కడ ఉన్న వారిలో ఒక్కడైనను సరే యేసయ్యను తిరిగి ప్రశ్నించలేనటువంటి స్థితిని మనం చూస్తాము. మరి అలాగే కాదు, వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి, మరి మోషే ధర్మశాస్త్రము రాళ్లతో ఈమెను చావగొట్టవలెనని సెలవిచ్చింది కదా, ఇప్పుడు నువ్వేం చెప్తావని అడిగారు. అయితే యేసయ్య, మీలో పాపం లేనివాడు మొదటగా ఈమె మీద రాయి వేయండి అన్నప్పుడు వారిలో ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. మరి అంతకు కొద్దిసేపటి క్రితమే అన్నా వేసిన ప్రశ్నకు యేసయ్య ఇచ్చిన సమాధానంతో అన్నా కూడా తిరిగి ఎటువంటి ప్రశ్న వేయలేకపోయాడు. యేసయ్య ప్రశ్న వేస్తే ఎవరు సమాధానం చెప్పలేరు. ఆయన సమాధానం ఇస్తే తిరిగి ప్రశ్న వేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఇక్కడ ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, ఆయన గనక నోరు విప్పితే ఆ యొక్క యూదుల సభ యేసయ్యను ఏ రకంగానూ కూడా శిక్షించలేదు. అబద్ధ సాక్ష్యాలు వెదకడం మానేస్తారు. ఈయనతో మనం మాట్లాడలేంలే, ఈయన అనంత జ్ఞాని అని కూడా ఆయనను వదిలిపెట్టవచ్చేమో. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనల్ని రక్షించుట కొరకే యేసయ్య ఆ సమయంలో అనేకమైన నేరములను, అబద్ధ సాక్ష్యములను మోపుతున్నప్పటికీ కూడా ఆయన మౌనము దాల్చాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మౌనం కూడా యూదుల సన్హెద్రిన్ సభను కలిచివేస్తుంది. ఇది రాను రాని సభ ఎలా అవుతుందంటే హాస్యాస్పదంగా అవుతుంది, నవ్వుల పాలవుతుంది. ఇది ఒక సభలాగా జరగట్లేదు. మరి ఇంకోటి ఏంటంటే, వారికి సమయం లేదు. తెల్లవారితే యూదులు పవిత్రంగా పస్కా పండుగను ఆచరించాలి. మరి తెల్లవారితేనే ప్రజలు వారు అభిమానించేటువంటి బోధకుడు ఏమయ్యారని వెతుకుతారు. ఈయన యూదుల చెరలో ఉన్నాడన్నప్పుడు ఆయనను ఏ నేరం కింద చెరలో ఉంచారన్నప్పుడు యూదుల దగ్గర సమాధానం ఉండదు. అప్పుడు ప్రజల్లో తిరుగుబాటు కూడా వస్తుంది. కాబట్టి తెల్లవారి లోపల ఈయన మీద ఏదో ఒక నేరం మోపాలని యూదుల సన్హెద్రిన్ సభ మరి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క సభ హాస్యాస్పదంగా నవ్వుల పాలైపోతూ ఉంది. ఈ సమయంలో ప్రధాన యాజకుని దగ్గర ఉన్నటువంటి ఒక బలమైన వెపన్ ఏంటంటే, యేసయ్య మౌనాన్ని వీడించాలి. యేసయ్య మౌనాన్ని వీడిస్తే మనము ఏదో రకంగా ఆయన మీద నేరం మోపవచ్చు. అయితే యేసయ్య యొక్క ఈ మౌనాన్ని వీడించడానికి ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే, మళ్ళీ ఒకసారి 63వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. ఇక్కడ ప్రధాన యాజకుని బలమైన వెపన్ ఏంటంటే, జీవము గల తోడని ప్రధాన యాజకుడు ఎవరి మీదైనా ఆనపెడితే ఆ వ్యక్తి ఖచ్చితంగా నోరు తెరవవలసిందే. ఇక్కడ యేసయ్య ఎదుట వాడినటువంటి ఆ వెపన్ కూడా ఈ జీవము గల దేవుని పేరు మీద ఆనబెట్టేటువంటి ఆ యొక్క బలమైన వెపన్ను ప్రధాన యాజకుడు వాడాడు. అప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకుడు యేసయ్యను ఏమని ప్రశ్నించాడంటే, చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 63 నుంచి 66 వచనాలను మనం గమనిస్తే, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మెగారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణములకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్ది, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని చెప్పిరి. ఇక్కడ జరుగుతున్నటువంటి మరొక పరిస్థితి ఏంటంటే,
జీవం గల దేవుని పేరు మీద ఆనబెట్టి ప్రధాన యాజకుడైన కయప, నీవు దేవుని కుమారుడైతే మాకు చెప్పు అన్నప్పుడు యేసు అవును నేను దేవుని కుమారుడనే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం ఎగారుడై వచ్చుటయు చూతురని చెప్పినప్పుడు ఇక ప్రధాన యాజకుడు వెంటనే వీడు దేవదూషణ చేశాడు కదా, ఇక మనం ఎటువంటి అబద్ధ సాక్షుల్ని ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు, ఆయన ఎందు నేరాలు కనుగొనే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు, ఆయన రహస్య కుట్రదారుడని నిరూపించేటువంటి అవసరం లేదు, వీడే చెప్పాడు కదా నేను దేవుని కుమారుడనని, దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటానని, ఆకాశం మేఘారుడై వస్తానని చెప్పాడు కదా, ఇంతకంటే దేవదూషణ ఇంకోటి లేదు, కాబట్టి వీడు మరణశిక్షకు పాత్రుడని యేసయ్య మీద ఆ నేరము మోపి మరి ఆయనను కొట్టి అవమానించి సన్హెద్రిన్ సభను ముగించారండి. ఇక రాత్రికాల సమయంలో ఆ విధంగా సన్హెద్రిన్ సభ ముగిసిపోయింది. అయితే మళ్ళీ తిరిగి ప్రధాన యాజకులు పెద్దలు ఈ సన్హెద్రిన్ సభ వారు ఉదయాన్నే తిరిగి సమావేశమయ్యారు. ఎందుకంటే రాత్రి సమయంలో యేసయ్య దేవదూషణ చేశాడు అనే నేరం మీద ఈయనకు మరణశిక్ష విధించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి అదే నేర శిక్షను ఆయన మీద మోపి ధృవీకరించి ఆయనకు మరణశిక్ష వేయాలని ఒక కపటమైన దురుద్దేశంతోనే తిరిగి ఈ సభ ప్రారంభమైంది. అనుకున్నట్లుగానే ఆ సభలో యేసయ్యను వీడు దేవదూషణ చేశాడు అని చెప్పి వీడు మరణశిక్షకు తగిన పాత్రుడని ఆ యొక్క ఉదయకాలపు సన్హెద్రిన్ సభను ముగించారు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతవరకు విన్న వాక్యంలో ఏ విషయమైనా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా యేసయ్య విషయంలో జరిగినట్లుగా మీకు అనిపించిందా? ప్రభు మనకు బయలుపరిచి ధ్యానించిన విషయాలను కనుక మనం చూస్తే ఎక్కడ కూడా ఇందులో రవ్వంతని న్యాయం కూడా మనకు కనిపించలేదండి. న్యాయసమ్మతంగా ఆయన మీద మోపవలసిన నేరము మోపలేదు, నేరస్తునికి నిర్దోషత్వం నిరూపించుకునేటువంటి అవకాశము ఇవ్వలేదు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే నేరము మోపిన వారు, న్యాయ విచారణ చేసేవారు, శిక్షను విధించేవారు ఒక్కరే ఇక్కడ. అంటే సన్హెద్రిన్ సభనే నేరం మోపింది, సన్హెద్రిన్ సభనే న్యాయ విచారణ చేసింది, సన్హెద్రిన్ సభనే శిక్ష విధించింది. ఒక రకంగా దీన్ని న్యాయ విచారణ అని మనం అనకూడదు, యూదుల సన్హెద్రిన్ ద్వేషపూరితమైన సభ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో న్యాయం అనేది ఎక్కడ రవ్వంత కూడా మనకు కనిపించట్లేదండి. ఎందుకంటే న్యాయ విచారణకు ముందే శిక్ష నిర్ధారించబడింది. ఆయన పాపము చేయలేదని వారికి తెలుసు, ద్వేషము చేత అసూయ చేత ఆయనను అప్పగించి మరణశిక్ష మోపేందుకే ఆ యొక్క యూదుల సన్హెద్రిన్ సభ ఇంతగా చేసింది. ఏ పాపము లేనటువంటి ఆయనను బందిపోటు దొంగను బంధించినట్లుగా బంధించారు, ఆయన వీపుల మీద కొట్టారు. ఇలాంటి అనేక రకాలైన అవమానాలను యేసయ్య మన కొరకు భరించాడండి. ఎంత గొప్ప ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిది. స్వయాన సృష్టికర్త అయ్యుండి, సమస్తము పైన అధికారం కలిగిన వాడయ్యుండి, వదకు తేబడిన గొర్రెపిల్లగా నోరు మెదపకుండా అన్యాయపు తీర్పును భరించాడండి. తన్ను తాను బలిగా అర్పించుకుంటూ ఉన్నాడు. ఇంత గొప్ప ప్రేమను మనము ఎవరిలో కనుగొంటాం? ఎవరు మనల్ని ఇంతగా ప్రేమించగలరు? ఓ ప్రేమైన క్రైస్తవుడా, ఈనాడు యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన పొందినటువంటి అన్యాయపు తీర్పు నువ్వు చూస్తూ ఉన్నావా? ఆయన నీ కొరకు మౌనము దాల్చినటువంటి స్థితిని నువ్వు చూస్తూ ఉన్నావా? ఆయన నీ కొరకు అవమానించబడినటువంటి స్థితిని నువ్వు చూస్తూ ఉన్నావా? ఇంకేం కావాలండి మన రక్షకుడైన ప్రభు వద్ద నుండి మనకు? ఇంతగా ప్రేమించిన మన రక్షకునికి మనం ఏమి ఇవ్వగలం? ఓ ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాతి ధ్యానంలో యేసయ్యను ఇక్కడ నుంచి పిలాతు సమక్షంలో ప్రవేశపెడతారు. అలాగూ పిలాతు సమక్షంలో ప్రవేశపెట్టాక పిలాతు ఏ నేరము మీద యేసయ్యకు మరణశిక్ష విధించాడు? దేవదూషణ అనేటువంటి నేరం మీదనే మరణశిక్ష విధించాడా, లేక మరేదైనా కొత్త నేరాన్ని ఆయన కనుగొన్నాడా అనే
అనేటువంటి విషయాన్ని మనం ముందు ధ్యానంలో చూస్తాము. కనుక మీలో ఎవరు కూడా ఏ ఒక్క వాక్య భాగాన్ని మిస్ కాకుండా జాగ్రత్తగా వినండి. ప్రభువు మీ ఆత్మలకు తోడై ఉంటాడు. వాక్యాన్ని గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలు సహాయమును ఆయన మీకు అందిస్తాడు. ఈ వాక్యము ప్రతి ఒక్కరూ వినవలసిన సందేశం కాబట్టి మరొకసారి నేను చెప్తున్నాను, దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. అనేక మంది క్రైస్తవుల యొద్దకు ఈ యొక్క వాక్యము పంపబడి వారి ఆత్మీయ జీవితాలు బలంగా ఉండటానికి మీ వంతు పాత్రను మీరు పోషించవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, జీవం కలిగిన తండ్రి, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. అన్యాయపు తీర్పు పొందిన యేసయ్య అనేటువంటి యొక్క 3వ భాగంలో మా కొరకునైనా యూదుల సన్హెద్రిన్ సభలో నీవు పొందినటువంటి అన్యాయాన్ని మేము చూశాం. నీవు పొందినటువంటి అవమానాన్ని, తిరస్కారాన్ని మేము చూశాం. ఒక బలహీనమైన మానవ శరీరంలో ఉన్నటువంటి మానవుడు లెక్కలేని విధంగా వీడు వాడు నిన్ను మాట్లాడుతున్నటువంటి స్థితిని మేము చూశాం. యేసయ్యా, ఇదంతా మా కొరకే మీరు భరించినారు. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ ఎంత గొప్పది, వెలకట్టలేనిది ప్రభు. శాశ్వతమైన ప్రేమను బట్టి నేను గణపరుస్తూ ఉన్నాం. మరి ముందున్న మా యొక్క ధ్యానాల్లో కూడా మీరు సహాయం చేయండి. ఇంతవరకు వాక్యం వింటున్నటువంటి నీ దాసుల్ని, వారి కుటుంబాల్ని మీరు దీవించండి ప్రభువా. నీ కృపలో వారి అవసరతలు, వారి అక్కర్లను మీరు తీర్చండి. వారికి తగిన సహాయాన్ని మీరు చేయండి. వారి ఆర్థిక రుణంలో నుంచి మీరు విడిపించండి. కుటుంబంలో ఉన్న సమస్యలను మీరు పరిష్కరించి వారి హృదయాలకు, కుటుంబాలకు నెమ్మది, సంతోషం దయచేయండి. మరీ ప్రాముఖ్యంగా ప్రభువా, వారి ఆత్మీయ జీవితాలు ముందున్న దినాల్లో ఫలభరితంగా మరింత బలంగా బలపడేందుకు మీరు కృప చూయించుమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.